విషయం ఏంటంటే ఆయన ఆయన చెప్పిన హామీల్లో అన్ని ఏం వస్తున్నా అసలు ఏం ప్రజలు గందరగోళం ఉన్నారు. పూర్తి గందరగోళం. ఏమవుతుంది ఏం తెలుస్తలేదు. ఏ విధంగా సార్? ఆయన చెప్పిన హామీలు ఉన్నాయి. హామీలు చెప్పేసి నమ్మకంతో వచ్చింది జనం ఓటేసింది నమ్మకంతో. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండదంటే చెప్పిన మాట ఒక మాట, చేసేది ఒక మాట. పర్ఫెక్ట్గా ఇది జరిగింది. ఆ ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడలేదు. ఏమండి? అంటే ఈ సంవత్సర కాలంలో కూడా. అవును, నమ్మకం అనేది ఏర్పడలేదు. తెలిసేప్పుడు ఏదో పోతామని అది పర్ఫెక్ట్నెస్ అనేది అంటూ నాకైతే కలిపలేదు. యాక్చువల్ నేను కూడా చదువుకున్నానే ఇచ్చేట అబ్బాయి. కానీ ఇంకోటి హామీలలో ముఖ్యమైనది ఏంటంటే తాతలు అవ్వాలని చెప్పిండు. ఆయన స్టేజ్ మీద రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏం చెప్పిండు, అవ్వలు నేను 2 ఇస్తే నేను 4 ఇస్తాం, కేసీఆర్ 2 ఇచ్చిండు మేము 4 ఇస్తాం అని స్పష్టంగా రాహుల్ గాంధీ ముందు చెప్పిండు. ఆయన ఏసీ లీడర్, ఆయన ఈయన ముఖ్యమంత్రి. ఏం చేశారండి? చేసిండ్రా? అవల తాత పాపం నమ్మకం చేసి వేసారు పాపం. వాళ్ళు పోవక లేక అది రోజుకు గడవలేక అన్నం లేక అని నమ్మకంతో పాపం ఆ కాంగ్రెస్ గవర్నమెంట్గా వెనకబడి ఇందిరమ్మ రాజ్యం కదా, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి నమ్మకంతో పాపం నమ్మి అవల తాతలు ఒట్టేసారు. అవల తాతలు ఏమైంది? ఆయన చెప్పిన మన ఒక్కరు చెప్పింది ఆ స్టేజ్ మీద, మరి ఏది మీ తాతలు కాలు వస్తే డబ్బులు ఇస్తాడు, మీరు డబ్బులు ఇవ్వాలి, మీ మనవాళ్ళకు నువ్వు కాలు వస్తే మీరే డబ్బులు ఇస్తారు, మిమ్మల్ని అడుకుంటారు. మనవాళ్ళు వచ్చి నేను కాడికి వచ్చి, అర్థమైందా? మీ మనవాళ్ళు వచ్చి కాలు గురించి ఏమంటారు? ఏమండి ఫ్రీ బస్ కూడా అంది వస్తే నడుస్తుంది. అది అంత గందరగోళమే. ఒక పర్ఫెక్ట్నెస్ అనేది లేదు. మగవాళ్ళు మహిళలకు ఇచ్చిండు కూర్చున్న సీట్లు, ఇంతకుముందు మహిళలకు ఇచ్చిండు సీట్లు. ఆ మహిళల సీట్ల వరకే మహిళలకు ఉండాలి. ఉద్దేశం అర్థమైందా మీకు? మహిళల సీట్లు ఇంతమంది కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఆ మహిళలకు ఇచ్చిన సీట్లు మహిళలకే ఉండాలి, జెంట్స్ సీట్లు జెంట్లకే ఉండాలి. కానీ అక్కడ ఏమవుతుంది, మహిళ మొత్తం ఎక్కేసి బస్సు ఏమి ఎక్కుతున్నారో అర్థం కావట్లేదు. టికెట్ పైసలు పెట్టినా కూడా సీట్ దొరకట్లేదు. బస్సు వదులుకొని పోతున్నారు. పైసలు పెడదామంటే బస్సులో వదులుకొని పోతున్నారు. ఫ్రీ సీట్ అయితే గందరగోళం. ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ ముఖ్యమైన విషయము, రాహుల్ గాంధీ ముందర అవ్వల తాతలు 2 ఇచ్చిండు కేసీఆర్, మేము 4 ఇస్తాం. రాహుల్ గాంధీ ముందు చెప్పిండు అన్నమాట. అది ఎంతవరకు నిజమైంది? అది ముఖ్యమైన వార్త అండి అది.